శ్రీకృష్ణుని చేతిలో వేణువు ఎలా వచ్చింది అనే దానిపై అనేక కథలు ఉన్నప్పటికీ అందులో ముఖ్యమైన వివరణల గురించి ఇప్పుడు తెలుసుకుందామా. కొన్ని పురాణాల ప్రకారం శివుడు స్వయంగా ఆ దివ్యమైన వేణువును శ్రీకృష్ణుడికి ప్రసాదించాడని చెబుతారు. ఈ కథలో శివుడు దధీచి మహర్షి ఎముకలతో చాలా శక్తివంతమైన వేణువును తయారు చేసినట్లు చెబుతారు. దధీచి మహర్షి దేవతల కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడు మరియు అతని ఎముకలకు గొప్ప శక్తి ఉందని నమ్ముతారు. శివుడు ఆ ఎముకలతో చేసిన వేణువును శ్రీకృష్ణుడికి ప్రేమతో బహుమతిగా ఇచ్చాడని చెబుతారు. ఈ వేణువును మురళి అని కూడా అంటారు మరియు ఇది చాలా మధురమైన సమ్మోహన నాదాన్ని ధ్వనింపచేస్తుంది. మరికొన్ని గ్రంథాల ప్రకారం జ్ఞానం, కళలు మరియు సంగీతం వంటి సమస్త విజ్ఞానికి అధిష్టాన దేవత సరస్వతి మాత తన అనుగ్రహంగా శ్రీకృష్ణుడికి వేణువును ఇచ్చిందని పేర్కొనబడింది. సరస్వతి మాత స్వయంగా వీణను వాయిస్తుంది. ఆమె తన దివ్యమైన జ్ఞానం మరియు కళాత్మక నైపుణ్యాలతో శ్రీకృష్ణుడి కోసం ఒక అద్భుతమైన వేణువును తయారు చేసి అతనికి సమర్పించిందని నమ్ముతారు. ఈ వివరణ ప్రకారం ఆ వేణువు మధురమైన ధ్వనిని మాత్రమే కాకుండా జ్ఞానాన్ని మరియు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా తెచ్చిపెట్టిందని చెబుతారు. ఒక జానపద కథ ప్రకారం శ్రీకృష్ణుడు గోవులను మేపుతూ బృందావనంలో తిరుగుతున్నప్పుడు ఒక ఎండిన వెదురుగడను చూశాడని వివరిస్తుంది. ఆ వెదురుగడ ఎవరికీ ఉపయోగపడదు కాబట్టి చాలా బాధపడుతూ ఉంది. శ్రీకృష్ణుడు వెదురుగడ యొక్క బాధకు కారణం అడిగాడు. అప్పుడు ఆ వెదురుగడ తాను కేవలం ఒక ఎండిన కర్రలా పడి ఉన్నానని మరియు తన వల్ల ఎవరికీ ఉపయోగం లేదని చెప్పి బాధపడుతుంది. దానికి శ్రీకృష్ణుడు తాను దానిని తన అత్యంత ప్రియమైన మరియు విలువైన వస్తువుగా మారుస్తానని హామీ ఇచ్చాడు. వెదురుగడ అందుకు ఎంతగానో సంతోషపడింది. ఆ తరువాత శ్రీకృష్ణుడు తన దివ్య హస్తాలతో ఆ వెదురుగడను చెక్కి ఒక అందమైన మరియు మధురమైన ధ్వని వచ్చే వేణువుగా మార్చాడు. ఈ కథ ప్రకారం శ్రీకృష్ణుడు తన దివ్య శక్తితో ఒక సాధారణ వస్తువును కూడా చాలా విలువైనదిగా మరియు ప్రభావవంతమైనదిగా మార్చగలడని చూపిస్తుంది. మరికొన్ని జానపద కథలలో గోలోక బృందావనంలో శ్రీకృష్ణుడిచే చాలా ప్రేమించబడిన ఒక మధురమైన గోపిక అంటే గొల్లభామ ఉంది. ఒకసారి రాధాదేవి శ్రీకృష్ణుడు మరియు గోపిక వెదురు వనంలో కలిసి ఉండగా చూసింది. అసూయతో ఆమె ఆ గోపిని వెదురు గడగా మారమని శపించింది. అయితే శ్రీకృష్ణుడు ఆమెను ఓదార్చి ఆ వెదురు గడను ఒక మధురమైన వేణువుగా మారుస్తానని మరియు ఎల్లప్పుడూ తన పెదవులకు దగ్గరగా ఉంచుకుంటానని వాగ్దానం చేశాడు. ఈ కథలో రాధ యొక్క శాపం కారణంగా ఆ గోపిక వెదురుగడగా మార్చిందని, దానిని శ్రీకృష్ణుడు తరువాత తన వేణువుగా మార్చుకున్నాడని చెబుతారు. ఇలా అన్ని వివరణలలో శ్రీకృష్ణుడి వేణువు కేవలం ఒక సంగీత వాయిద్యం మాత్రమే కాదు, ఇది ఒక దివ్యమైన ప్రేమ, ఆధ్యాత్మిక ఆనందం మరియు ప్రపంచాన్నే ఆకర్షించగల మధురమైన సమ్మోహన చిహ్నం. శ్రీకృష్ణుడితో వేణువుకున్న అనుబంధం అత్యంత మధురం. ఆ వేణునాదం గోపికలను, ఆవులను, బృందావనం మరియు సమస్త ప్రకృతిని అతని వైపు ఆకర్షించేది. శ్రీకృష్ణుని చేతిలో వేణువుగా మారిన వెదురుగడ ఎంతో అదృష్టవంతురాలైంది. వేణుమాధవునిగా మనలను తరింపజేయడానికి శ్రీకృష్ణునికి లీలా వినోదం. ఇది శ్రీకృష్ణుడి దివ్యలీలలో చాలా ముఖ్యమైన భాగం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.